దానియేలు 9వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తం దీవించుగా చిన్న ప్రార్థన చేసి. కృప కలిగిన తండ్రి, ఘనమైన నీ పాదమును చేత మరోసారి మమ్మల్ని సమకూర్చి నీ వాక్యం చేత మమ్మల్ని ముద్రించుచున్నందుకు స్తుతులు చెల్లించుకోవచ్చు. నీ ప్రేమ ఎంత విస్తరించిన మీరు నీ పరిశుద్ధ సన్నిధిలో మీరు అంగీకరించగలిగిన అర్పణగా మారినట్లు నీ వాక్యం చేత మమ్మల్ని ముద్రించమని, నీ సన్నిధి వాక్యం చేత మమ్మల్ని స్థిరపరచమని కోరుకుంటూ మా అందరి ప్రాణాత్మ జీవులను ప్రతిష్ఠించు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించవచ్చు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలాసార్లు దేవుని క్షమాపణను మనము గ్రాంటెడ్ గా తీసుకుంటాం. మనకు అర్థము కావలసిన ఆత్మీయ అనుభవం ఏంటంటే, ప్రభువు క్షమించుచున్నాడు గనక మనము క్షమించబడిన వారమని అనుకుని పాపము చేయుటకు ఇష్ట మనసు కలిగిన వారమని. ఇంతకుముందు చెప్పాను మీకు, ఒకసారి జ్ఞాపకం ఉందో లేదో, ప్రభువు కృప చూపుట క్షమాపణ కాదు. ప్రభువు కృప చూపించాడు అనుకొని మనము క్షమించబడిన వారం అనుకొని మన బలహీనతల్లో మనం బ్రతకడానికి ఇష్టపడతాం. కానీ కృప చూపుట అన్న మాటకు అర్థము తీర్పును ఆయన వాయిదా వేయించున్నాడనే తప్ప క్షమించుట కాదు. నేను పాపము చేశాను, ప్రభువు నన్ను కొట్టలేదు అంటే నన్ను క్షమించాడని నేను అనుకొని నా పాపమును కొనసాగిస్తే నేను తీర్పుకు మరదగ్గరగా నన్ను నేను అప్పగించుకొనుచున్నాను. రోమపత్రికలో ఒక చక్కటి మాటను దేవుడు రాయించాడు, గమనించండి. రోమా 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం 20వ వచనము నుండి 6వ అధ్యాయము 2వ వచనం వరకు కలిసి చదువుకున్నాం. రోమా 5వ అధ్యాయం 20 నుండి రోమా 6:2 వరకు గమనించవలసిందిగా కోరుతున్నాను. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించారు, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము, చదవండి ఇప్పుడు నుంచి, పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపముందు నిలిచి ఉండుమా? అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించు. దేవుడు కృప చూపుచున్నాడు గనుక పాపములో బ్రతుకుదుమా? ప్రభువు గాయపరచలేదు గనుక క్షమించబడి ఉన్నామని అనుకుని అడుగు ముందుకు వేయదు. మీకు ఒక ఆత్మీయ సత్యం చెప్పాలని ఆశపడుతున్నాను. 40 సంవత్సరములు పాపము చేశారు ఇశ్రాయేలీయులు. 40 సంవత్సరములు పాపం చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రతి సంవత్సరము పాపములో నున్నను ప్రభువు నన్ను క్షమించుచు నూతన సంవత్సరం ఇచ్చుచున్నాడు గనక నా పాపములో నేను బ్రతుకుదును అనుకున్నా. అయితే ఆ తర్వాత భాగాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే దేవుడు వారిని బానిసత్వానికి ఎన్ని సంవత్సరాలు అప్పగించాడండి? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అనగా వారు పాపము చేసిన దినములను లెక్కించిన దేవుడు వారి శిక్షను కూడా అన్నే దినములు వారికి ఇచ్చి వారిని గాయపరిచారు. నేను పాపము చేశాను, ప్రభువు నన్ను బానిసత్వానికి అప్పగించాడు. బానిసత్వమునకు వెళ్ళిన మొదటి దినముననే నేను పశ్చాత్తాపడ్డా. 40 సంవత్సరములు పాపము చేసిన నేను బానిసత్వానికి కొనుకోబడినప్పుడు నాకు కన్నీరు కలిగింది, పశ్చాత్తాపము కలిగింది. ప్రభు సన్నిధిలో మోకరించాను, సాగిలపడ్డాను. నా ప్రార్థన నా ప్రభు సన్నిధికి చేరలేదా? నా కన్నీటిని ప్రభువు చూడలేదా? నా వేదన నా ప్రభువు గమనించలేదా? బైబిల్లో ఏముందంటే, ఆయన నేను కన్నీరు కార్చిన మొదటి దినముననే నా ప్రార్థనను అంగీకరించాను. కానీ
40 సంవత్సరాలు నన్ను శిక్షిస్తూనే ఉంది. దేనికి ప్రభా? నేను పశ్చాత్తాపడ్డాను కదా. I might have sinned for 40 years continuously. కానీ మొదటి దినం నేను పశ్చాత్తాపడ్డాను. నా పశ్చాత్తాపములో ఎటువంటి దాచబడిన నేరము లేదు. నేను అన్నింటినీ ఒప్పుకుంటూనే ఉన్నాను. కన్నీటితో నీ పాదములను కడుగుతూనే ఉన్నాను. బట్ స్టిల్ 40 సంవత్సరాలు నన్ను ఎందుకు శిక్షకు అప్పగించాను? బైబిల్లో కీర్తనకారుడు ప్రార్థన చేస్తాను, నేను శ్రమ పడిన దినముల కొలది నన్ను సంతోషం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. ఎవరు పాపం చేశారండి? ఎవరు పాపము చేశారని 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉండాలి? అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ సంతతి నీది కాని పరదేశమందు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అబ్రహాముతో దేవుడు చెప్పినా అబ్రహాము కాలంలో అది జరగలేదు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కాలంలో అది జరగలేదు. అబ్రహాము కుమారుడైన యాకోబు కాలంలో కూడా అది జరగలేదు. యాకోబు యొక్క కుమారుడైన యోసేపు అక్కడ రాజు అయిన తర్వాత వాళ్ళు తీసుకొని పోబడ్డారు. 400 సంవత్సరాలు. ఎవరి పాపం అండి? నేను పాపం చేస్తే నా పాపము కొరకు నా మనుమ సంతానాన్ని దేవుడు చెరసాలలో వేస్తాడా? 400 సంవత్సరాలు వారు పశ్చాత్తాప పడలేదా? వారు పశ్చాత్తాప పడకుండానే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్న మోషేను వారి ఎదురు పంపాడా? మీరు ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే 400 సంవత్సరాల వారి శిక్ష అప్పటి నుండి నేటి వరకు వారిని పరిశుద్ధులని పిలుచుటకు కారణమైంది. ఆమేన్, ఆమేన్. ఈ రోజున ఇశ్రాయేలీయులు పరిశుద్ధులని పిలువబడడానికి కారణము వారు ఆ శిక్షా కాలంలో తన ప్రభువుని విడిచిపెట్టక ప్రభువును హత్తుకుని బ్రతికారు. మరి ప్రభువు ఎందుకు గాయపరుచుచున్నాడు? పశ్చాత్తాపడుచున్నాను. ప్రభు ఎందుకు నా ఎడల తన కృపను కనపరచట్లేదంటే, చిరకాలము ప్రభు పాదముల చెంత నేను నీతిమంతులుగా ప్రకటించున్న ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేశాను. ఇక్కడ ఈ దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా, మేము నీకు విరోధముగా తిరుగుబాటు చేశాము, అయితే మరి నువ్వు కృపాక్షేమము ఇచ్చి దయచేవు దేవుడు కదా. మేము తిరుగుబాటు చేసినప్పుడు మా ఎడల కృపను చూపుచున్నావు కదా. అంటే గాయపరచలేదా, కొట్టలేదా? అయినను కృప చూపుచున్నావు కదా అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభు సన్నిధిలో వారు మరచిపోబడలేదన్న సత్యాన్ని వారు ఎరిగి ఇకను పాపము చేయక ప్రభువును అంగీకరించి ప్రభు ఎదుట యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండటకు తమ్మును తాము రేపుకొనుట వారు నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, చాలాసార్లు క్రైస్తవులు చేసే ప్రార్థనలో పితరుల పాపాలు ఒప్పుకోరు. నేను చాలా మంది అంటూ విన్నాను, పితరుల పాపాలు దేవుడు ఎందుకు మన మీదకి తెస్తాడు, మనల్ని క్షమించాడు కదా దేవుడు అని. నీకు సంగతి చెప్తున్నానండి, వాక్యములో మీరు మనష్షే అనే బ్రతుకును చూడండి. హిజ్కియా కుమారుడైన మనష్షే, అతడు దేవుని ఎదుట భయంకరమైన జీవితాన్ని జీవించాడు. దేవుని ఎదుట దేవునికి అంగీకార యోగ్యము కాని బ్రతుకును, బలహీనమైన బ్రతుకును బ్రతికాడు. అతని మీద దేవుడు ఎంతగా కోపపడ్డాడంటే అతని తరములోని వారిని అందరినీ నాశనం చేయాలని అనుకున్నాడు. అయితే చివరికి ఈ మనష్షే మారు మనసు పొందాడు. ఈ మనష్షే ప్రభు వైపు తిరిగాడు. ప్రభు వైపు తిరిగినప్పుడు దేవుడు అతనిని గాయపరచలేదు. అయితే మనష్షే కుమారుని రాజ్య కాలంలో మనష్షే మరణించిన తర్వాత మనష్షే కుమారుడు రాజ్యము చేసేటప్పుడు తన తండ్రి కంటే ఎక్కువగా పాపాలు చేశాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని కొట్టాలి? మనష్షే కుమారుని కొట్టాలి. ఎందుకంటే మనష్షే మారు మనసు పొందాడు కదా. మనష్షే ప్రభు వైపు తిరిగాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి మనష్షే కుమారుని పాపము సమయంలో బైబిల్ ఏముందంటే, మనష్షే పాపమును కూడా జ్ఞాపకం చేస్తున్నాడంట. మనష్షే కుమారుని పాపములను బట్టి మనష్షే పాపాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనష్షే క్షమించబడినను
మనుష్య కుమారుడు చేస్తున్న పాపములను బట్టి మనుష్య పాపములు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్న అతన్ని శిక్షించాడని బైబిల్లో రాయబడింది. మన పితరుల పాపాలు ఒప్పుకో. మన పితరుల పాపాలు ఒప్పుకోవడం అంటే దేవుడు వాళ్ళని క్షమించమని కాదు. అవి నా మీదకు రాకుండా నేను నా పితరుల వలె కాక లేఖనానుసారమైన మనస్సాక్షితో ప్రభువునందు క్షమించబడిన వాడు, తరముల పాపములను బట్టి క్షమించబడిన వాడుగా బ్రతుకుటకు ప్రభువు నన్ను పిలిచాడన్నది నేను జ్ఞాపకం చేస్తాను. 16వ వచనం చూడండి. దానియేలు 9:16 గమనించండి. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనముల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పర్వతము మీదకు వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకోండి. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి ఏది నింద పొందుకుందండి? యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట, ఎవరు బైబిల్ చూడట్లేదా? నిందాస్పదమైనది. మన పాపములు, మన పితరుల పాపములు మన దేవుని పట్టణాన్ని నిందాస్పదము చేయొచ్చు. నేను ఎప్పుడు చదువుకున్న కొన్ని మాటలు నా మనసులో కొన్ని గాయాలను రేపుతాయి. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలు మీద. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడు పరిశుద్ధుడే గాని అతని కుమారుడు పరిశుద్ధులు. యాజకుడు పరిశుద్ధుడే కానీ అతను కుమారులు పరిశుద్ధులు కాదు. వారు పాపము చేయించు వచ్చారు. దేవుని కోపం వారి మీద మండుచు. యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధానికి వీళ్ళు ఏమి తీసుకువెళ్ళారండి? ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఏం తీసుకెళ్లారు? నిబంధన మందస్సు పెట్టిన తీసుకెళ్ళారు. అది తీసుకువెళ్ళగానే ఫిలిష్తీయులు భయపడ్డారు. వారి దేవుడు వారి మధ్యనున్నాడు, మనం వాళ్ళని జయించలేం. వారి దేవుడు వారి మధ్యనున్నాడు, మనం వాళ్ళని జయించలేం అని వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రాణభయం ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మందసపు పెట్ట ఇశ్రాయేలులతో ఉన్నను ప్రభువు వారిని విడిచిపోయాడు. ప్రభువు వారిని విడిచిపోయాను. చాలా మంది క్రైస్తవులు జబ్బు చేస్తే బైబిల్ తల దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు వాళ్ళతో ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ప్రభువు సన్నిధిలో వారు నివసించని ఎడల పరిశుద్ధ గ్రంథం కూడా వారికి సహాయం చేయి. దేవుడు వారిని విడిచెను. సంసోను దేవుడితో చేసుకున్న నిబంధనను మరచి సావుగోరి దేవుని నిబంధనను దెలీలాకు తెలియజేసినప్పుడు ఆమె అతని తలకు క్షౌరము చేయించిన తరువాత ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నాను లే అంటే అతడు మునుపటి వలన యుద్ధము చేయదు అనుకుని లేచాడంట. ఎవరిని గెలవలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుడు అతనిని విడిచిపోయాడు. క్రైస్తవుడు పాపము చేసినప్పుడు గ్రహించవలసింది ఏంటంటే దేవుడు అతనిని విడిచాడు. దేవునికి నేను దూరపడ్డాను, దేవుని సన్నిధిలో తప్పు చేశాను, పశ్చాత్తాపడాలి అని మనం అనుకుంటాం. కానీ సత్యం ఏంటంటే వెన్ ఐ సిన్, దేవుడు నన్ను విడిచి అంటే నన్ను నేనే శిక్షకు అప్పగించుకుంటున్నాను, నన్ను నేనే తీర్పుకు అప్పగించుకుంటున్నాను, నన్ను నేనే మరణమునకు అప్పగించుకుంటున్నాను. నా పితరుల పాపములు నా మీద మోపబడినట్లు నన్ను నేనే నా పితరులతో కలిసి పాపము చేయుటకు ఇష్టపడి ఉన్నాను అనేది అందులో నన్ను బట్టి నా ప్రభువు నింద పొందుతున్నాను, నన్ను బట్టి నా దేవుని నామము బలహీనపరచు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించవలసినది. యెరూషలేము నిందాస్పదమైనది. యెరూషలేము అని ఎందుకు అంటున్నానంటే యెహోవా పట్టణం అని దానికి పేరు. ప్రకటనలో మీరు చదువుకోండి, అది యెహోవా పట్టణం అని. యెరూషలేమునకు దేవుడు ఎంత చక్కటి పేరు పెట్టాడంటే వధువు సంఘము.
బ్రైడ్, దేవుని యొక్క పరిశుద్ధ వధువు యెరూషలేముతో పోల్చబడింది. అది నిందాస్పదమైనది. ఎవరి పాపాన్ని బట్టి? నా పాపమును బట్టి, నా పితరుల పాపం. నా బలహీనత, నా పాపము, నా దేవుని నామమును అవమానపరిచినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అంటే కుదరదు. ప్రభువా నన్ను క్షమించు అంటే కుదరదండి. ఒకసారి చూడండి, యెహెజ్కేలు 36వ అధ్యాయం. యెహెజ్కేలు 36వ అధ్యాయం 21 నుండి నేను చదువుతున్నాను, దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. యెహెజ్కేలు 36వ అధ్యాయం 21 నుండి నేను చదువుతున్నాను, గమనించవలసిందిగా కోరుతున్నాను. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామము విషయమై చింతపడింది. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయి. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు, బాగా వినండి, మీ నిమిత్తము కాదు, కానీ అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయదు. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామము నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుని, ఇదిగో ఇదే ప్రభువుకు యెహోవా. నేను మీ పశ్చాత్తాపమును బట్టి కాదు, మీరు చేసిన అపవిత్ర కార్యములను బట్టి అన్యజనుల మధ్య దూషించబడిన నా పరిశుద్ధ నామమును నేనే ఘనపరుచుకొను నిమిత్తమై నేను మీ మీద పరిశుద్ధ జలము చల్లుదు. తర్వాత వచనాల్లో ఉంటారు అన్నమాట. నేను మిమ్మల్ని శుద్ధి చేయడానికి కారణం మీరు పశ్చాత్తాపడ్డారని కాదు, నేను మిమ్మల్ని శుద్ధి చేయటకు కారణము నా నామమును నేనే ఘనపరుచుకున్నాను. నేను చాలాసార్లు అనుకుంటాను, తప్పు చేసేటప్పుడు నాకు తెలియదా నేను దేవుని నామాన్ని దూషిస్తున్నాను? తప్పు చేసేటప్పుడు నాకు తెలియదా నా దేవుని నామాన్ని నేను అవమానపరుస్తున్నానని? తప్పు చేసేటప్పుడు నాకు తెలియదా బుద్ధిపూర్వకముగా నేను దేవుని అవమానపరుస్తున్నానని తెలుసు. మరి ఏమని పశ్చాత్తాపడాలి? నేను ఇప్పుడు ఏమని పశ్చాత్తాపడను? ప్రభువా, నేను నిన్ను అన్యజనుల ఎదుట అవమానపరిచాను, నన్ను క్షమించు అంటే అన్యజనుల ఎదుట నా దేవుని నామం మరలా ఘనపరచబడుతుందా? నా ప్రభువును నేను బహిరంగంగా అవమానపరిచి రహస్యంగా నా పాపమును ఒప్పుకోనా? బయట అందరి ముందు నా దేవుని నామాన్ని అవమానపరిచి చర్చి లోపలికి వచ్చి మోకరించి ప్రభువా నన్ను క్షమించండి సరిపోతుందా? దేవుని సంఘమా, నీకు తెలుసా నీవు చేసినది క్షమించరాని నేరం. క్రైస్తవులు చాలా మంది అనుకుంటారండి, చాలా మంది క్రైస్తవుల ఉద్దేశం ఏంటంటే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? సమూయేలు గ్రంథము 1వ గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. సమూయేలు 2వ అధ్యాయం 25వ వచనం, 1 గ్రంథం 2:25 చదవండి ఒకసారి. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన యెడల వారి కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును. మాటను బాగా ఒకసారి మీరు పరీక్షించండి. నరునికి నరుడు తప్పు చేస్తే వేరొకడు వాని కొరకు పశ్చాత్తాపడవచ్చు, కానీ నేను పాపము చేసింది నా యెహోవా నామమునకు విరోధముగా, నేను పాపము చేసింది నా దేవుని నామమును దూషించు నిమిత్తమై, ప్రభువును అవమానపరిచిన నా కొరకు ఎవడు విజ్ఞాపనము చేస్తాడు? ప్రభువును అవమానపరిచిన నా కొరకు ఎవరు విజ్ఞాపనం చేయగలరు? ఎవరు రికమెండ్ చేయగలరు? ప్రభువా, నిన్ను అవమానపరిచినటువంటి వారిని క్షమించని ఎవడైనా ప్రార్థించగలరు? మరి నేను క్షమించబడాలంటే
ప్రభువును అవమానపరచిన వాడు ప్రభువు దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను కొట్టానయ్యా, నిన్ను సిగ్గుపరచాను, నన్ను క్షమించమని అడిగితే ప్రభు క్షమిస్తాడా? దేవుని పేరేంటో తెలుసా నీకు? రోషము కలిగిన. దేవుని పేరేంటో తెలుసా నీకు? ప్రతీకారము చేయు. మరి ప్రభు నిన్ను క్షమించునా? ఎలా క్షమిస్తాడు? రోమపత్రిక 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుతున్నాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. గమనించండి, మన మీద నేరము మోపువాడు ఆయనే, మనల్ని క్షమించుటకు మన కొరకు పశ్చాత్తాపడి క్షమించమని కోరువాడు ఆయన. మనం అనుకుంటాం, మనం ప్రార్థన చేసే దేవుడు క్షమిస్తాడని. సత్యం అది కాదండి. ఎవరైతే గాయపరచబడ్డారో ఆయనే తను తాను తమాయించుకొని తానే తన తండ్రి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరిని క్షమించు. అందుకే బైబిల్లో మనం చూస్తాం, యేసయ్య తన గాయములతో నేడును తండ్రి యొద్ద నిలువబడి విజ్ఞాపనించు. ఈరోజు నేను క్షమించబడ్డానికి కారణం నా ప్రభువు నా తండ్రి దగ్గర గాయములతో విజ్ఞాపనము చేయుచున్నాడు కనుక. మనం అనుకుంటా, పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేద్దాం, దేవుడు క్షమిస్తాడు. వాక్యానుసారమైన అనుభవం ఏంటంటే, నా ప్రార్థన తప్పు చేసి నేనే ప్రభువును అవమానపరిచి నేనే క్షమించమని అడగడం లేఖనానికి విరోధమైన మాట. ప్రభువే క్షమించువాడు, ప్రభువే పశ్చాత్తాపడువాడు, ప్రభువే నీ కొరకు విజ్ఞాపనలు చేయవాడు, ప్రభువే నీ నిమిత్తమై తన్ను తాను గాయపరచుకుని క్షమిస్తాడు. నాకు ఇష్టమైన పేరు బైబిల్లో దేవుని పేరు ఏంటో తెలుసా? దీర్ఘశాంతము. తెలుగులో మాట కంటే ఇంగ్లీష్లో ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఏంటంటే ఇంగ్లీష్లో మాట లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతం అనే మాట ఎందుకో నాకు కొంచెం చిన్న మాటగా అనిపిస్తుంది. లాంగ్ సఫరింగ్ గాడ్ అంటే అర్థం ఏంటో తెలుసా? మన నిమిత్తమై తనను తాను గాయపరుచుకొనుచు తన యొక్క అవమానాన్ని తానే దిగమింగుకొని క్షమించుటకు తన గాయములను జ్ఞాపకము చేస్తున్నాడు. నన్ను క్షమించుటకు తాను పొందిన గాయములను తానే జ్ఞాపకం చేసుకుంటూ క్షమించు దేవుడై ఉన్నాడు. లాంగ్ సఫరింగ్ గాడ్. అది దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థన. 16వ వచనం చూడండి, దానియేలు 9:16 ఒకసారి చదువుకున్నాను. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసి. క్షమించయ్యా, క్షమించడానికి నీ నీతిని, నీ నామాన్ని నువ్వే జ్ఞాపకం చేసి, నీ నీతిని, నీ నామాన్ని నువ్వే జ్ఞాపకం చేసి. ఇప్పుడు అర్థమవుతుందా ప్రభువు కోపములో ఉన్నటువంటి నీతి ఎంత, ప్రభువు రోషములో ఉన్న నీతి ఎంత? దేవుని బిడ్డ, పరిశుద్ధ దేవుని సన్నిధిలో క్షమించబడుట చిన్న విషయం కాదు. క్షమించబడుట చిన్న విషయం కాదు. క్షమాపణకు ఎంత ప్రాసెస్ ఉందో పాపం చేయడానికి ఎవరు ప్రాసెస్ ఆలోచించి, పాపం చేయడానికి ఎవరు తను ఏమి చేయించున్నాడో ఆలోచించి చెయ్యాలా వద్దనే డెసిషన్ తీసుకో. కానీ క్షమించబడడానికి ఎంత ప్రాసెస్ ఉండొచ్చు. సకల జనుల పాపం యేసయ్య మీద మోపడడానికి ఎంత ప్రాసెస్ ఉందో తెలుసా?
సకల జనుల పాపములు యేసయ్య మీద మోపడ్డానికి ఎంత ప్రాసెస్ జరిగిందో తెలుసా? ఆయన తండ్రితో కూడా ఉండట సమానమైన భాగ్యమును ఎంచుకొనక అనే చోట ప్రారంభమై తండ్రి కుడి పార్శ్వమున గాయములతో నేటికి విజ్ఞాపనము చేస్తున్న యేసయ్య వరకు జరిగిన ఈ భాగమంతా ఇట్స్ ఎ ప్రాసెస్ టు ఫర్గివ్ యు అలోన్. ఇంత ప్రాసెస్ జరిగిందండి, 1000 సంవత్సరాల ప్రాసెస్. నిన్ను నన్ను ఒక్క పాపము నిమిత్తమై క్షమించాలి. ఒక్క పాపమే, ఆ పాపాన్ని క్షమించడానికి ఇదంతా జరిగితే మనం ఏమీ ఎరుగని వారి వల్ల ఏదో ఒక క్షణము దేవుడు బాధపడుతున్నాడు, ఆయన కన్నీరు తుడుద్దాం అనుకుని దేవుని ఆలయంలోకి వచ్చి క్షమించినాడు. ఇంతేనా దేవుని ప్రేమ నీకు అర్థమైంది? ఇంతేనా దేవుని గురించిన జ్ఞానం నీకు? అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కొప్పగించి పాపపు మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను యెహోవా నామమున. ఎందుకు లాలించాలండి మీ ప్రార్థన? అగణ్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన సూతుని దాచ. ఆదికాండం 3:15లో యేసయ్యను గూర్చిన ప్రవచనం మొట్టమొదట చెప్పబడింది. ఆదాము వల్ల పాపాన్ని బట్టి మొట్టమొదట యేసయ్యను గూర్చిన ప్రవచనం చెప్పబడింది. కానీ ఎఫెసీ 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం మీరు గమనిస్తే, భూమికి పునాదులు వేయబడక మునుపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. భూమికి పునాదులు వేయక మునుపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ప్రభుని ప్రేమ ప్రణాళిక ఎంత గొప్పది! మరి ఇటువంటి స్థితిలో నేను ఎలా జీవించాలి, నేను ఎలా ప్రార్థించాలి? ఇప్పుడు ప్రార్థన చేయవలసిన విధానాన్ని మనము 17వ వచనం నుంచి చదువుకున్నాం. దానియేలు 9:17 నుండి చదువుకున్నాం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రాదు. దేవుడు ఆయన స్థలమును ఆయనే కొట్టాడు. అది దేవుని ప్రణాళిక. నెహెమ్యా ముఖము చిన్నబోయి రాజు దగ్గర నిలబడ్డాడు. రాజు అడుగుతాడు, ఎందుకు నీ ముఖం చిన్నబోయిందంటే, ఆ పితరుల సమాధులను కొట్టివేశారు, నా దేవుని పట్టణము పాడైంది, నేను దిగులు పడకుండా ఉండగలనా? దేవుని బిడ్డ, ఈ రోజున చాలా మంది నన్ను హెచ్చరించారు. దేవుని బిడ్డల మీదకి గాయాలు కలుగుతున్నాయి, శ్రమలు వస్తున్నాయి, కొడుతున్నారు, బాధ పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనలు చేసుకోండి. నాకు చాలాసార్లు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ప్రభువు నిన్ను గాయపరచడానికి ఇష్టపడినప్పుడు, ప్రభు ఇది వద్దని ప్రార్థన చేయొద్దు, చేతనైతే అనుభవించు, లేకపోతే ప్రభువుకు నిన్ను అప్పగించు. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, యూ కెనాట్ గో అగేన్స్ట్ ది విల్ ఆఫ్ ది లార్డ్. యూ కెనాట్ గో అగేన్స్ట్ ద ప్లాన్ ఆఫ్ ది లార్డ్, పర్పస్ ఆఫ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 5వ ముద్రను విప్పినప్పుడు బలిపీఠము క్రిందనున్న ఆత్మలు పెద్దగా మాట్లాడుతున్నాయి. ఏమని? నాథా సత్యస్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తము తీర్పు తీర్చక ఉందువు, ఎందాక మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయక ఉందువు. ఆ ప్రార్థనలో తీర్పు అనే మాట, ప్రతిదండన అనే మాటకు ముందు నాకు కనిపించింది ఏంటంటే, ప్రతిదండన చేయమని అడిగే ప్రతి రక్తము ఇష్టపూర్వకంగా ప్రాణము పెట్టింది అన్నది అందులో నాకు కనిపిస్తున్నది.
అక్కడ ఆ బలిపీఠము క్రింద పడవేయబడిన రక్తము ఇష్టపూర్వకంగా బలి అయిన రక్తం. తిరుగుబాటు చేస్తూ బలహీనపడు ప్రాణం పెట్టింది కాదు, ఇష్టపూర్వకంగా పెట్టింది. అందుకే ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నా. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా? నేనేమైనా కావలివాడనా? నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు మొరపెట్టచ్చు. ఇక్కడ పరిశుద్ధుల రక్తము మొరపెడుతుంది, ఇష్టపూర్వకంగా ప్రాణము పెట్టినటువంటి పరిశుద్ధుల రక్తము. నాథ సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక ఉందువు. ప్రభువు, నేను నిన్ను క్షమించాను, లేకపోతే నీ కొరకు తీర్పు తీరుస్తున్నాను చూడు అని దేవుడు డోర్స్ ఓపెన్ చేసి తీర్పును చూపించాడు. అక్కడ ఏముందంటే ఇంకా లెక్క పూర్తి కాలేదు. సహదాసుల లెక్క పూర్తి కాదు. అంటే ఈ రక్తము చాలదు, ఇంకా చావవలసిన వాళ్ళు, నా నామ మహిమార్థమై ప్రాణము పెట్టవలసిన వాళ్ళు ఇంకా లెక్కల్లో ఉన్నారయ్యా అని చెప్తున్నాడు దేవుడు. మనమేమని ప్రార్థన చేస్తాం? శ్రమొద్దు ప్రభువా, శోధనొద్దు ప్రభువా, గాయమొద్దు ప్రభువా, నాకు సుఖం కావాలి, బ్లెస్ మీ. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తారు. దీవించమని అడిగేవారు తప్పు కాదు, దీవించమని అడగొచ్చు. కానీ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, నా దీవెన నా దేవుని ఘనపరచగలిగేదై ఉండాలే కానీ నా దీవెన నా దేవుని నామాన్ని సిగ్గుపరిచేదై. అందుకే ఇక్కడ దానియేలు చేస్తున్న ప్రార్థనలో ఒక చక్కటి మాట నేను గమనించానండి. నేను చదువుతున్నాను, గమనించండి. 18వ వచనం, దానియేలు 9:18. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువు ఆలకింపుము, ప్రభువు క్షమింపుము, ప్రభువు ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని. We don't pray depending on our own righteousness. నా స్వనీతి మీద నేను ఆధారపడి నేను ప్రార్థన చేయను. మరి ఏమని ప్రార్థన చేయాలి? నీ పేరు పెట్టబడిన నేను సిగ్గుపరచబడితే అది నీకే అవమానం. బైబుల్లో ఎఫెసీ 5వ అధ్యాయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె గురించి రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు సంఘమును తన ఎదుట, యేసుక్రీస్తు సంఘమును తన ఎదుట నిష్కలంకమైనదిగా పరిశుద్ధమైనదిగా నిలువబెట్టుటకు తన్ను తాను రక్తమును చిందించి అర్పించుకున్నాడు. సంఘమును తన ఎదుట, ఎవరి ఎదుటో కాదు. అహష్వేరోషు రాజు వష్టిని పిలిచాడంట, అందరి ముందు ఆ మందం కనిపించాలని. అది కాదు ఇక్కడ జరుగుతుంది. తానే తన భార్యను పరిశుద్ధమైనదిగా చూడాలని కోరుకొని, అది బలహీనమైన సంఘమైనను దాని కొరకు తన రక్తమును చిందించి ఆ రక్తము చేత దానిని ముద్రించి తన ఎదుట తాను తన భార్యని నిలబెట్టుకుంటాడు. ప్రకటన 7వ అధ్యాయంలో నేను ఒకసారి చెప్పాను, మీకు అందరూ గుర్తుండొచ్చు. అయ్యా, ఈ తెల్లని వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకునే వాళ్ళు. రక్తములో వస్త్రాలు ఉతుక్కుంటే తెల్లగెట్టవుతాయండి. నాకు అర్థం కాని లాజిక్ ఇది. రక్తములో ముంచబడిన వస్త్రము తెల్లగా ఎలా అవుతుంది? అక్కడ దాని భావం ఏంటంటే, రక్తములో ముంచబడుట ద్వారా దాని మీద ఉన్నటువంటి ప్రతి స్టెయిన్ అక్కడ ముద్రించబడి పరిశుద్ధపరచబడింది అని. కుంటివాడు గుడ్డివాడు రాజుతో పిలిస్తే భోజనానికి వచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే పెళ్లి వస్త్రం వేసుకోవాలి.
వాని అయోగ్యత పెండ్లి వస్త్రము చేత కప్పబడింది. నా క్షమాపణ నా దేవుని నామములో భద్రపరచ, నా పాపములు నాకు పెట్టబడిన ఆయన నామములో దాచబడినవి, క్షమించబడినవి. రండి మన వివాదము తీర్చుకుందాము. నీ పాపములు ఎర్రని వైనను అవి తెల్లని వగును. పాపాలు తెల్లగా అవుతాయని కాదు, నా పాపములను బట్టి ఆయన రక్తము నన్ను పరిశుద్ధమని తీర్పు తీర్చునని. పాపములు ఒప్పుకొనుటంటే ప్రభువా నన్ను క్షమించని ప్రార్థించుట కాదు. పాపములు ఒప్పుకుంటుండగా నీ నామము పెట్టబడిన నా జీవితము నా క్రియలను బట్టి నేను అవమానపరచుకున్నట్లు నీ నీతిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని క్షమించు. అందుకే ప్రతివాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, చూడండి 20వ వచనం, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్రమైన పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు, నా దేవుని విజ్ఞాపన చేయొచ్చు. దట్స్ హౌ వి షుడ్. నా పాపమును ఒప్పుకునేటప్పుడు నా పితరుల పాపము నా మీద మోపబడకుండానట్లు క్షమించబడి రక్షించబడిన నేను నా ప్రభు దగ్గర చేయవలసిన విజ్ఞాపన ఏంటంటే, ప్రభువా నీ నామమును బట్టి నా నిమిత్తమై చిందించబడిన యేసయ్య రక్తమును బట్టి నేను క్షమించబడి ఇకను పాపము చేయక నీకు ఇష్టమైన పాత్రగా బ్రతుకుతాను. నాకు కృప దయచేయి. కళ్ళ నుంచి ప్రార్థించు.